హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలన్నీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మరియు మీ ఫైనాన్షియల్ గోల్స్ గురించి ఉంటాయి. డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ప్లేలిస్ట్ లింక్. వెళ్ళి మీరు నా పాత వీడియోలన్నీ చూడండి. అలాగే హాట్ టాపిక్, ట్రెండింగ్ టాపిక్, ఈ మధ్యకాలంలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నటువంటి టాపిక్, ఎంతోమందిని మన భూమి మీద ఉన్నటువంటి ఎంతోమందిని భయపెడుతున్నటువంటి విషయము, ప్రతిరోజు వార్తల్లో వస్తున్నటువంటి విషయము, మన భూమికి ఒక గ్రహ శకలం తాకుతుంది, భూమిలో ఉన్నటువంటి ఒక నగరం లేదంటే పట్టణము ధ్వంసమైపోతుంది, నాశనం అయిపోతుంది అని ప్రతిరోజు రకరకాల ఛానళ్ళు, తర్వాత వీడియోలు, యూట్యూబ్లు, తర్వాత ఎన్నో ఆర్టికల్స్ అన్నమాట. మన భారతదేశం మీదనే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని ఒకరు, మన భారతదేశంలో ముంబై మీద, కలకత్తా మీద, తర్వాత లేదంటే బంగ్లాదేశ్ మీద, పాకిస్తాన్ మీద, ఇలాగ రకరకాల కథనాలను ప్రచురిస్తూ ఉన్నారనమాట. ఏదేమైనా కానీ సో ఈ గ్రహశకలము నిజంగా భూమి మీద పడుతుందా లేదా అనే ఒక క్లారిటీ అనేది ఈరోజు మనకు దొరుకుతుందన్నమాట. లేటెస్ట్ కథనం ప్రకారము, నాసా ప్రచురించిన కథనం ప్రకారము ఈ గ్రహశకలము భూమి మీద పడే ఛాన్స్, మొట్టమొదట అయితే భూమి మీద పడే ఛాన్స్ దాదాపు 2 నుంచి 3% అవకాశం ఉండేది. సో ఇప్పుడు దాదాపు అది తగ్గిపోయింది. అంటే మన భూమి మీద ఇది పడే అవకాశాలు మరియు ఛాన్సెస్ తగ్గిపోయి దాని డైరెక్షను మూన్ దిశగా కొంచెం ఎక్కువగా, అంటే 1% మూన్ మీద కూడా, అంటే చంద్రుడి మీద కూడా పడే అవకాశం ఉంది అని ప్రచురించారనమాట. ఇది చాలా సంతోషకరమైన వార్త. చాలామంది మనోళ్ళు మహానగరం మీద పడుతుందేమో, ఎందుకంటే అది ఒకవేళ పడితే అది నియర్లీ ఎంత పెద్దదో మీరు ఇక్కడ చూసుకోండి. 40 నుండి 90 మీటర్ల వ్యాసార్థం. అంటే మీకు అందాజుగా చెప్పాలంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎంత పెద్దగా ఉందో ఆల్మోస్ట్ అంత వ్యాసార్థం ఉన్నటువంటి ఒక పెద్ద రాయి అన్నమాట, ఒక గ్రహ శకలం అది. సో ఆస్ట్రాయిడ్ అంటారు. సో అది పొరపాటున వచ్చి పడింది అనుకోండి, దాని వేగం ఎంత తెలుసా? 40,000 కిలోమీటర్ల స్పీడ్ అనమాట. అంటే అంత వేగంగా అది వస్తుంది. ఎప్పుడు అది ఆల్మోస్ట్ భూకక్షలోకి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారంటే 2032 సంవత్సరంలో రావచ్చు అని ఒక అంచనా వేశారు. ఆ వేగాన్ని బట్టి అది పొరపాటున, దీన్ని యాక్చువల్గా సిటీ కిల్లర్ అని కూడా అంటారు. సిటీ కిల్లర్ అంటే ఒక నగరం మీద పడిందంటే నగరము ఏముండదు ఇంకా. అంటే పడిన చోట నుంచి దాదాపు 30 నుండి 40 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఎలాంటి భవనాలు కానీ ఎలాంటివి ఉండవన్నమాట. సో ఇది దీని యొక్క పవర్. సో అందుకు చాలామంది భయపడుతున్నారు. ఎక్కువ శాతం మన ఏషియన్ కంట్రీస్ మీద పడే అవకాశం ఉందని ఒక అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అది 0.28%కి అంటే తగ్గిపోయింది. మన భూమిని తాకే ఒక అవకాశం అనేది 0.28%, 3% నుంచి 0.28%కి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఇంకా చంద్రుని మీద అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ అది ఆ వేగములో చిన్నగా డైవర్ట్ కూడా కావచ్చు అనమాట. ఎందుకంటే మన సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయిన తర్వాత చాలా గ్రహాలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. మరి ఏది జూపిటర్ ఉంది, సాటర్న్ ఉంది. సో ఇవన్నీ ధూళితో కూడినటువంటి గ్రహాలు అనమాట. ఈ ధూళితో కూడిన గ్రహాలు దానికి దరిదాపుల్లో ఒకవేళ ఇది రాయి ఏమైతే గ్రహశకలము ప్రయాణము చేసిందనుకోండి, అవి వెంటనే పీల్చేసుకుంటాయి. అంటే వాటి యొక్క లోపలికి పీల్చుకొని అది స్మాష్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఏదేమైనా కానీ మరి మన భారతదేశానికే కాదు, చాలామంది భారతదేశంలో పడుతుంది, ముంబై మీద పడుతుందని కూడా వేశారు ఆర్టికల్స్.
ఏమో వాళ్ళేమో పెద్ద టెలిస్కోప్లో పెట్టి చూసినట్టు. సో ఇప్పుడు నాసా చెప్పింది ఏంటంటే ఇంకా అవకాశం లేదు, అది ఎక్కడ పడుతుందో మూన్ అంటున్నారు. మరి మూన్ కూడా కాకుండా పోతే అది డైవర్ట్ అయ్యి ఎక్కడికైనా విశ్వంలో వెళ్ళిపోవచ్చు అనమాట. సో కాబట్టి మనమందరం ఊపిరి పీల్చుకొని హ్యాపీగా ఉండొచ్చు. సో కాబట్టి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ పర్పస్ యూజ్ అవుతుందని నేను ఈ వీడియో పెడుతున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలన్నీ మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీకు చాలా ఉపయోగపడతాయి. దయచేసి అన్ని వీడియోలు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.